మానుకోట జిల్లాలలో జిల్లాలో అనేక తండాలను ఈరోజు సందర్శించినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులంతా కూడా ముక్త అయ్యా తెలంగాణ వస్తే ఏదో ఒరుగుతుంది, మా జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి మేము భావించినాం. కానీ ఎక్కడే వేసిన గొంగడికి అక్కడనే ఉంది. మా బతుకులు ఏమీ మారలేదు. మళ్ళీ ఆత్మహత్యలే శరణ్యమైనటువంటి దుఃఖం వాళ్ళ కళ్ళలో కనబడుతుంది. ఇవాళ పంటలు వేస్తున్నప్పుడు మిర్చి పంట వేస్తే అప్పు తీరుతుందని చెప్పి భావిస్తే రోగాలు వచ్చి పెట్టుబడిలో 10% కూడా రాక అప్పుల పాలైపోయిన బిడ్డ అని, మక్క పెరండు వేసిన కూరగాయలు వేద్దామంటే కూతలు పెడిన బిడ్డ, మా బతుకులకి ఇట్లా ఉన్నాయని చెప్పి వాళ్ళు వాపోతూ ఉన్నారు. వరి పండించిన బరకత లేదు, మక్కలు వేద్దామంటే కూతల పెడదా, మిర్చి పంట వేస్తే రోగాల పెడదా. ఇలా గ్రామాలలో విషాదం అలుపుకొని ఉన్నది. ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని నేను రైతు బంధు ఇస్తున్నా, 3 పువ్వులు 6 కాయలని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం లేరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాస్తవ లోకంలోకి వచ్చి వ్యవసాయం మీద దృష్టి పెట్టి ఇక్కడ రైతుల యొక్క స్థితిగతులని అర్థం చేసుకొని ఆ వ్యవసాయానికి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.